టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలు హిట్ అయిన ఫ్లాప్ అయినా ఆయన క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గదు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో కారు, ట్రెండ్ సెట్ చేస్తారు. ఇది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు, పవర్ స్టార్ స్టైలే అంతా. ఇప్పటికే చాలా సార్లు ట్రెండ్ సెట్ చేసిన పవన్ కాటమరాయుడు సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకోకుండా కొన్ని థియేటర్లో ఏరియా హక్కులను తీసుకుని ట్రెండ్ సెట్ చేశారు. పైగా ఇది అత్యధికంగా రేట్ పలికిన ఏరియా కావడంతో ప్రస్తుతం ఈ వార్త సినీ జనాల్లో హాట్ టాపిక్ అయింది. డాలీ డైరెక్షన్ లో శరత్ మరా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఉగాది కానుకగా మార్చి 24న సినిమా థియేటర్లోకి రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీకి ఫ్రీ రిలీజ్ బిజినెస్ 90 కోట్లు చేసింది. పవన్ గత సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిల్ అయినా కూడా ఈ కాటమరాయుడు పవర్ కొంచెం కూడా తగ్గలేదు. నైజాం థియేటర్ రైట్స్ 25 కోట్లకు అమ్ముడుపోగా ఓవర్సీస్ రైట్స్ 8.5 కోట్లు పలికాయి. ఈ రెండు కలిపితే 33 కోట్లు. ఈ మొత్తం రెమ్యునరేషన్ కింద పవర్ స్టార్ తీసుకోవడం సంచలనం అయింది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఇన్ని కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న హీరో ఎవరూ లేరు. ఈ రికార్డు కూడా పవర్ స్టార్ సొంతం చేసుకున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.